హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ క్రిస్మస్ కి రిలీజ్ అయిన సినిమాలన్నీ వాటి పరిధిలో డీసెంట్ గా పర్ఫార్మ్ చేశాయి. డే 1 వరకు తెలుగు సినిమాల పరంగా ఛాంపియన్ సినిమా డామినేషన్ చూపెట్టగా డే 2 మాత్రం శంబాలా సినిమా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. అండ్ ఈషా మూవీ కూడా ఛాంపియన్ మూవీ నెంబర్ పరంగా పెద్దగా కనిపిస్తున్నప్పటికీ కూడా డే 2 హోల్డ్ చూస్తే 50% కి పైగా డ్రాప్ అయింది. బట్ ఫ్రైడే అయినా కూడా శంబాలా ఈషా సినిమాలు చాలా మంచిగా పర్ఫార్మ్ చేశాయి. ఇక మిగిలిన సినిమాలు కూడా డీసెంట్ గా నెంబర్స్ పెట్టుకుంటూ రాగా కర్ణాటక నుంచి రిలీజ్ అయిన 2 సినిమాలు మాత్రం ఉన్న కొద్దిమంది స్టార్ హీరోల నుంచి వచ్చిన సినిమాలైనా కూడా ఆ మ్యాజిక్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. డే 1 పెద్ద నెంబర్ పెట్టలేకపోయాయి అండ్ డే 2 కూడా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చాయి. 2 సినిమాలకి ఫుల్ రన్ లో 50 కోట్ల గ్రాస్ అయినా వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఇక మరోపక్క ప్రపంచ వింత అనే రేంజ్ లో 2025లోనే 500 కోట్లకి పైగా గ్రాస్ కొట్టిన మోహన్ లాల్ గారి సినిమా కోటి మార్క్ అందుకోవడానికి 2 డేస్ టైం తీసుకుంది. సినిమా బడ్జెట్ చూస్తే 75 కోట్ల పై మాటే. ఖచ్చితంగా ఇండస్ట్రీ డిజాస్టర్ లిస్టులోకి వెళ్లడానికి రెడీ అవుతుంది ఈ సినిమా. ఇక మరోపక్క రిలీజ్ అయిన అన్ని సినిమాల్ని డామినేట్ చేస్తుంది ధురంధర్ ఫిలిం అండ్ ఇప్పటికే అఫీషియల్ గా ట్రైల్ లెక్కల్లో 1000 కోట్ల మార్క్ కూడా అందుకుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా డిసెంబర్ 25న రిలీజ్ అయిన సినిమాలు ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేశాయి, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా కన్నడ సినిమాల నుంచి వద్దాం. 45 మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా 6 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే డే 2 2.5 కోట్లకి డ్రాప్ అయింది. అంటే 60% కి పైగా డ్రాప్స్. సో వరల్డ్ వైడ్ గ్రాస్ 8.5 కోట్లకి చేరుకోగా షేర్ 4.2 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ బడ్జెట్ చూస్తే 80 కోట్లకి పై మాటే. సో 75 కోట్ల గ్రాస్ అయిన మినిమం కలెక్ట్ చేయకపోతే సినిమా ఫ్లాప్. చూడాలి ఎంతవరకు వెళ్తుందో. ఇక మార్క్ విషయానికి వస్తే డే 1 12 కోట్ల గ్రాస్ తో ఉన్నంతలో చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసిన ఈ సినిమా డే 2 వచ్చేసరికి 4 కోట్లకి డ్రాప్ అయింది. సో ఈ మూవీ కూడా 60% కి పైగా డ్రాప్స్ ని డే 2 అయితే చూసింది. కర్ణాటకలో ఉన్నదే చాలా తక్కువ మంది స్టార్స్. అందులో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చినప్పటికీ కూడా 50 కోట్ల గ్రాస్ కొడతారా లేదా అనేది ఇప్పుడు డౌట్ గా కనిపిస్తుంది. ఈ మూవీ 2 డేస్ లో 16 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయగా ఈ 2 డేస్ లో మరో 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా కూడా వీకెండ్ గ్రాస్ 26 కోట్లు మాత్రమే వెళ్తుంది. ఇక మలయాళ సినిమా విషయానికి వస్తే వృషభ మూవీ డే 1 85 లక్షల గ్రాస్ తో సాలిడ్ గా స్టార్ట్ అయితే డే 2 అంతకంటే సాలిడ్ గా 45 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో 2 డేస్ గ్రాస్ 1,50 లక్షల లోపు మాత్రమే ఉండగా షేర్ 75 లక్షల రేంజ్ లో ఉంది. మూవీ బడ్జెట్ 75 కోట్ల పై మాటే. సో ఖచ్చితంగా ఇండస్ట్రీ డిజాస్టర్ లిస్ట్ లోకి జాయిన్ కాబోతుంది ఈ సినిమా. ఈ 2 డేస్ లో 1,50 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగలిగినా కూడా ఫుల్ రన్ గ్రాస్ 5 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంటుంది. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే ఈషా సినిమాకి టాక్ తేడాగా వచ్చినా కూడా బజ్ ఉండడంతో డే 2 కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. డే 1 42,000 టికెట్స్ సోల్డ్ అయితే డే 2 26,000 వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. సో డే 1 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 2 1,40 లక్షలకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా పర్ఫార్మ్ చేసింది. దాంతో 2 డేస్ గ్రాస్ 3.4 కోట్లకి చేరుకోగా షేర్ 1,75 లక్షల మార్క్ దాటింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 3 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 1,25 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో వీకెండ్ డేలోపే మాక్సిమం రికవర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక దండోరా విషయానికి వస్తే డే 1 కోటి వరకు గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ సినిమా డే 2 టాక్ వచ్చినప్పటికీ కూడా పెద్దగా స్ప్రెడ్ కాలేదు. సినిమా కంటే కూడా శివాజీ గారి ఇష్యూనే పెద్దగా వెళ్లడంతో గ్రోత్ అయితే డే 2 పెద్దగా కనిపించలేదు. అండ్ ఓవరాల్ గా చూస్తే 40% కి పైగా డ్రాప్ అవడంతో 2 డేస్ గ్రాస్ 1,50 లక్షల రేంజ్ లో మాత్రమే ఉంది. చూడాలి ఈ 2 డేస్ లో ఎంత నెంబర్ పెడుతుందో. ఇక ఛాంపియన్ విషయానికి వస్తే డే 1 4 కోట్ల పైన గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ సినిమా డే 2 వచ్చేసరికి 2 కోట్లకి డ్రాప్ అయింది. దాంతో 2 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ 6 కోట్లకి చేరుకోగా షేర్ 3.1 కోటి రేంజ్ లో ఉంది. సినిమా బడ్జెట్ అయితే హెవీగా పెట్టగా వాల్యూడ్ బ్రేక్ టార్గెట్ 11 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. సో మరో 7.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ 2 డేస్ లో 2.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 5 కోట్లయితే ఉంటుంది. చూడాలి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. సినిమాకి టాక్ అయితే మిక్స్డ్ రేంజ్ లోనే కనిపిస్తుంది. ఇక శంబాలా విషయానికి వస్తే ఈ వీకెండ్ రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే కాస్త బెటర్ టాక్ వచ్చింది ఈ సినిమాకి. సినిమా క్వాలిటీ ఎలా ఉంది అనే దాన్ని పక్కన పెడితే ఇంట్రడ్యూస్ చేసిన పాయింట్ గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారు. దాంతో డే 1 2.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 2 1.4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక షేర్ ఫస్ట్ డే 1.4 కోట్ల రేంజ్ లో ఉంటే డే 2 దాదాపు 1 కోటి వరకు షేర్ అయితే అందుకుంది. దాంతో 2 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ 4.65 కోట్ల రేంజ్ లో ఉంటే వరల్డ్ వైడ్ షేర్ 2.4 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 5 కోట్లు కావడంతో మరో 2.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ 2 డేస్ లో ఆ 2 కోట్ల షేర్ ని రికవర్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 65 లక్షలైతే ఉంటుంది. చూడాలి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
సో గైస్ దట్ ద వీడియో. ఇవి December 25th రిలీజ్ అయిన సినిమాల రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.